పుట్నాల పొడి తయారీ విధానం. ముందుగా కొంచెం ఎండుమిర్చి తీసుకోవాలి. కొంచెం అలాగే పుట్నాలు కూడా తీసుకోవాలి. తగినంత జీలకర్ర తీసుకోవాలి. ఒక ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పౌడర్ వేడి వేడి ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పుట్నాలు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్లో ఎండుమిర్చి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. తగినంత సాల్ట్, ఇంకా అవసరమైతే గార్లిక్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, పుట్నాల పౌడర్ రెడీ.